హాయ్ ఎవ్రీవన్. నేను మనోజ్ఞాన్ వేసేసి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా ఛానల్‌లో ఏంటి అంటే చిన్న చిన్న సాంగ్ క్లిప్స్ పాడుతూ ఉంటాను. నా ఓన్ వాయిస్ సాంగ్ క్లిప్స్ పాడుతూ ఉంటా. అండ్ జనరల్ టాపిక్స్ మీద నా ఒపీనియన్స్ చెప్పడము, లేకపోతే జనరల్‌గా జరుగుతున్న ఈవెంట్స్ గురించి చెప్పడము చెప్తూ ఉంటాను. అండ్ నా ఛానల్‌లో రెగ్యులర్‌గా వచ్చే టాపిక్స్ అన్నీ సోషల్ కంటెంటే ఉంటది. పర్సనల్ టాపిక్స్ పెద్దగా ఏమి ఇన్వాల్వ్ చేయను నేను. అండ్ ఈరోజు నా టాపిక్ మీకు ప్రీవియస్ నా వీడియోస్‌లో మీకు అర్థమైపోతుంది నా వర్షన్ ఎలా ఉంటదో, నా టాపిక్స్ ఎలా ఉంటదో. ఈరోజు నా టాపిక్ నేను చెప్పాలంటే పేరెంటింగ్ రిలేటెడ్. ఫ్యూ డేస్ దానిపైనే నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకు పేరెంటింగ్ రిలేటెడే చూస్ చేసుకున్నానంటే, ప్రెజెంట్ జనరేషన్‌కనే కాదు, చాలామందికి సొసైటీలో కరెంట్లీ ఉన్న సిచ్యువేషన్‌లో ఏంటి అంటే, పేరెంటింగ్ ఈజ్ మోస్ట్ క్రూషియల్ థింగ్. బట్ ఎవడు కేర్ చేయని ఒక పాయింట్. నేను చాలా సార్లు చూసాను. పేరెంటింగ్‌కి డిఫరెంట్ డెఫినిషన్స్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే డిఫరెంట్ ఎలిమెంట్స్ పేరెంటింగ్‌లో యాడ్ చేయడం కావచ్చు. ఇలా ఉండాలి, అలా ఉండాలి. సో, నాకెందుకు ఇవి కరెక్ట్ కాదు అనిపించింది. ఎందుకంటే యాజ్ ఏ చైల్డ్‌గా నేనున్నాను, పెరిగాను ఇదే సొసైటీలో. అండ్ ఇంకొక కొన్ని డేస్‌లో నేను మేబీ మదర్ అవ్వచ్చు, ఒక పేరెంట్‌గా నేను రెడీ అవ్వచ్చు. సో, నాకు అనిపించిన విషయం నేను చెప్తాను. ఇక్కడ ఇది జనరలైజ్ కాదు, కానీ మాక్సిమం కేసెస్‌లో ఇదే కొంచెం పర్ఫెక్ట్ ఆన్సర్ అని నాకు అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. బట్ కొన్ని థింగ్స్ కొంచెం హార్ష్‌గా ఉంటాయి తీసుకోవడానికి. బట్ ఇది ట్రూత్. అవి మాత్రం నేను బల్లగుద్ది చెప్తాననమాట. సో, ఫస్ట్ థింగ్, పేరెంటింగ్ అంటే ఏంటి అంటే, చాలామంది ఏమనుకుంటారు, మేము కన్నాము, సో మాకు నచ్చినట్టు మేము పెంచుతాము, వాళ్ళు రేపు మాకు నచ్చినట్టు బతకాలి. ఎందుకంటే మేము వాళ్ళకి లైఫ్ ఇచ్చాం కాబట్టి కంప్లీట్ వాళ్ళ లైఫ్ అథారిటీ మా చేతుల్లో ఉండాలి. ఇది జనరల్ ఒపీనియన్. ఎందుకంటే నా పిల్లలు, నేను కని పెంచాను, ఈ కైండ్ ఆఫ్ థింగ్ వస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోతున్నారు. ఏంటి అంటే, పేరెంటింగ్ అంటే కంట్రోల్ చేయడమో, లేకపోతే నేర్పించడమో కాదు, గ్రోత్ చేయడం. ఒక హ్యూమన్ పుట్టిన వెంటనే వాడికి ఏమీ తెలీదు. వాడిని సోషల్ బీయింగ్ అంటే లైక్ ఒక సోషల్ యానిమల్‌గా రెడీ చేయడం పేరెంటింగ్ యొక్క థింగ్. ఎందుకంటే పుట్టిన ఎవ్వడికి ఏది తెలీదు సొసైటీలో. అండ్ ప్రతి ఒక్క సొసైటీ దాని యొక్క ఓన్ కల్చర్ ఉంటది. కానీ మనమున్న కల్చర్‌లో మనం ఎలా బతకాలి, ఒక హ్యూమన్‌ని ఎలా రెడీ చేయాలనేదే పేరెంటింగ్. పేరెంటింగ్ యొక్క మెయిన్ డెఫినిషన్ అదే. కానీ ఏమైపోయిందంటే, పేరెంటింగ్ అంటే మా ఒపీనియన్‌కి తగ్గట్టు మేము పెంచుతాం. మీ ఒపీనియన్ చెప్పడం వేరు, దానికి తగ్గట్టు పెంచడం వేరు. ఇది డిఫరెంట్ ఉంటుందన్నమాట. లైక్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఒక టెర్రరిస్ట్ ఎన్విరాన్మెంట్‌లో నేను పెరుగుతున్నా. నేను నా పిల్లలకి టెర్రరిస్ట్ రిలేటెడ్ యాక్టివిటీసే నేర్పిస్తా. లైక్ క్రూయల్ అండ్ ఒక టఫ్ ఎన్విరాన్మెంట్‌లో నేను పెంచుతాను. వాడు ఆ టెర్రరిస్ట్ సొసైటీ నుంచి, లేకపోతే ఆ ఏరియా నుంచి బయటకొచ్చాడనుకోండి, రేపు వాడు నేను అలాగే బతుకుతానంటే కుదరదు. పేరెంటింగ్‌లో ఉన్న మెయిన్ హెడేక్, ఈ ప్రెజెంట్ జనరేషన్స్‌లో ఉన్న పేరెంటింగ్‌లో మెయిన్ హెడేక్ అది. మేమిలా పెరిగాము, సో మా పిల్లల్ని మేము ఇలానే పెంచుతాము. ఒక ట్రోమాటిక్, లేకపోతే ఒక అన్‌వాంటెడ్ ఎలిమెంట్స్‌ని బ్రేక్ చేయకుండా అలాగే పాస్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ బెటర్ ఏంటి అంటే, జెన్‌జీ జనరేషన్ పేరెంటింగ్. అంటే జెన్‌జీ జనరేషన్‌లో ఉన్న పిల్లలు ఒక మంచి హెల్తీ ఎన్విరాన్మెంట్‌లో పెరుగుతున్నారని నాకు అర్థమైంది. ఎందుకంటే మిలీనియర్ జనరేషన్‌లో పేరెంటింగ్ చాలా వర్స్ట్‌గా ఉన్నింది. సూసైడ్ రేట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు ఎవరైతే సఫర్ అయ్యారో, వాళ్ళు ఇప్పుడు పేరెంట్స్ అయ్యి ఆ చైన్ అనేది బ్రేక్ చేస్తున్నారు. ట్రామా చైన్ అనేది బ్రేక్ చేస్తున్నారు. లైక్ సో, ఇలాంటి టాపిక్స్ మీద నేను ఫోకస్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ టాపిక్, ఈరోజు టాపిక్ ఏంటంటే, వాట్ ఈస్ పేరెంటింగ్. అసలు పేరెంటింగ్ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలీదు. మేము కన్నాం కాబట్టి మాకు తెలిసినట్టు మేము పెంచుతాం అంటారు. ఇట్స్ నాట్ అ వే. పేరెంటింగ్ అంటే ఏంటి అంటే, ఏమీ తెలియని ఒక వైట్ పేపర్ లాంటి ఒక బేబీ మన సొసైటీలోకొస్తాడు. అండ్ నిజం చెప్పాలంటే, వాడు ఊమ్‌లో ఉన్నప్పటి నుంచే వాడు అన్నీ నేర్చుకుంటాడు. అప్పుడే ఒక వైట్ పేపర్. బయటకొచ్చే టైంకి వాడి మీద కొన్ని లైన్స్ పడి ఉంటాయి. లైక్ వూమ్‌లో పేరెంటింగ్‌లో అంటే వూమ్‌లో ఉన్నప్పుడు వాడు ఏవైతే విన్నాడో, ఏవైతే చూసాడో, లైక్ అంటే వాడు ఎక్స్‌పీరియన్స్ అయ్యాడో, అవన్నీ వాడు పుట్టే టైంకి వాడికి కొన్ని సెట్‌గా ఉంటాయి. బట్ అంత ఇంపాక్ట్ చూయించవు. బట్ కొన్ని ఉంటాయన్నమాట. లైక్ ఆ టైంలో తీసుకునే ఫుడ్ కావచ్చు, ఆ టైంలో ఉన్న ఎన్విరాన్మెంట్, మదర్ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇవన్నీ పిల్లల మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. బట్ పేరెంటింగ్ అంటే ఏంటి అనే పాయింట్‌కొస్తే, ఒక వైట్ పేపర్‌ని ఒక ఫుల్ పేపర్ లాగా రాయడం అన్నమాట. మనం ఆ వైట్ పేపర్‌లో భగవద్గీత అన్నా రాయొచ్చు, ఒక సైకోపాత్ మెంటాలిటీ అన్నా రాయొచ్చు, లేదంటే ఒక ట్రోమా లైఫ్ అన్నా రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. సో, ఈ పేరెంటింగ్ వర్షన్‌ని బట్టే పిల్లవాడు యొక్క మైండ్ సెట్, బిహేవియర్, వాడి ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు వాడి ఒక చిన్న ఏజ్‌లో ఒక పిల్లాడు లేదా ఒక పాప ఉంది. ఒక టాక్సిక్ ఎన్విరాన్మెంట్‌లో పెరిగేసాడు. లైక్ మాట్లాడడానికి భయం. ఏదన్నా మాట్లాడితే పెద్దోళ్ళకి ఎదురు చెప్తున్నావు అని భయం. వాడు పెద్దయ్యాక ఏంటంటే, వాడి ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయడం మానేస్తాడు. అది అమ్మాయి, అబ్బాయి డిఫరెంట్ లేదమ్మా. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా వాడు ఎక్స్‌ప్రెస్ చేయడం మానేస్తాడు. దానికి ఇంపాక్ట్ ఎలా పడుతుందంటే, రేపు వాళ్ళ లైఫ్‌లో వాడు ఒక ఇంటర్వ్యూకెళ్తాడు. వాడి లోపల ఒకటి ఉంటది చెప్పడానికి. ఆ ఇంటర్వ్యూలో నోరు తెరవలేడు. సో, కెరియర్ బ్రేక్ అయింది. ఫస్ట్ స్టెప్ కెరియర్ ఎవరికైనా అది బ్రేక్ అయింది. ఒక స్టేజ్ దాటాక వైఫో, హస్బెండో, లేకపోతే లైఫ్ పార్ట్నర్
ఏ కేటగిరీలో అయినా ఉండొచ్చు. లైఫ్ పార్ట్నర్ ఒకడుంటాడు. వాడి దగ్గర వీళ్ళకి లోపల చాలా ప్రేమ ఉంటది. లేకపోతే చాలా చెప్పాలనిపిస్తా ఉంటుంది. కానీ చెప్పలేడు. ఎందుకంటే చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. ఎందుకంటే పేరెంటింగ్ టైంలో వాడు చిల్డ్రన్‌గా ఉండి వాడి పేరెంట్స్ టైంలో సో, బాగా ఒక రకమైన ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కదా! సో, అంటే లైఫ్ పార్ట్నర్ దగ్గర బ్రేక్ అయింది. ఇంక పిల్లలు పుడతారు. ఇంక వాళ్ళ కండిషన్ అయితే చెప్పాల్సిన పనిలే. వీడి చైల్డ్‌హుడ్ ఆ బేబీ యొక్క చైల్డ్‌హుడ్ ఎలా అయితే ఉన్నిందో, అలాంటి సిమిలర్ చైల్డ్‌హుడ్డే వీళ్ళ పిల్లలకి కూడా ఇస్తారనమాట. ఎందుకంటే వాడికి ఎక్స్‌ప్రెస్ చేయడమే తెలీదు. చెప్పడం తెలీదు. లోపలేమో లవ్ ఉంటది. లేకపోతే లోపలేదో చాలా చేయాలనిపిస్తా ఉంటుంది. కానీ చేయడం తెలీదు. ఈ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాడి చైల్డ్‌హుడ్‌లో ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ లేకుండా ఎవడు ఏది చేయలేడు. విగ్రహం లేకుండా పూజ చేయడమే కుదరదు. అలాంటిది ఎలా ప్రేమించాలో చెప్పకపోతే ఎలా లైక్ ఎలాంటి కైండ్ ఆఫ్ రిజల్ట్ వాడి నుంచి ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం? వాళ్ళిది అంటే పేరెంటింగ్ వాళ్ళ లైఫ్‌లో ఉన్న పార్ట్నర్ దగ్గర, కెరియర్ దగ్గర, పిల్లల దగ్గరే కదండీ! ఇది తిరిగి వాళ్ళ పేరెంట్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఒక బేబీకి జన్మనిచ్చి వాడిని ఒక టాక్సిక్ ఎన్విరాన్మెంట్‌లో నేను పెంచి వదిలేసాను. ఒకానొక స్టేజ్‌లో వాడు బయటకెళ్తాడు, లైఫ్ చూస్తాడు. నా లైఫ్ ఎందుకు మిగతా వాళ్ళ లైఫ్‌లో లేదు అని ఫీల్ అవుతాడు. తిరిగి వచ్చి రేపు నాకు అవసరమైన టైంలో నేను వాడికి ఎలాంటి ట్రీట్మెంట్ అయితే ఇస్తానో అలాంటి ట్రీట్మెంటే తిరిగి నాకిచ్చే ఛాన్సెస్ 80-90% ఉన్నాయి. మిగతా 10% ఎందుకంటే వాడు మెచ్యూర్డ్ అయ్యి వాడు ఒక రకమైన సైకలాజికల్ మెచ్యూరిటీ ఉంటే ఆ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వరు. ఇది బోత్ నెగెటివ్ అండ్ పాజిటివ్. చిన్నప్పుడు బాగా ఒక రకమైన ప్యాంపరింగ్‌లో పెరిగిన వాడు గూడా ఒక ఏజ్ దాటాక పేరెంట్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వడు. అది పెరిగాక వాడి చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్. బట్ పెరిగే టైంలో ఉన్న ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేసేది 80% ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. చాలామంది చూస్తూ ఉంటాం. చాలా కామ్‌గా, చాలా పీస్‌ఫుల్‌గా ఉంటారు. వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవలేం జరగవు. ఒక నార్మల్ ఫ్యామిలీ రన్ అయిపోతూ ఉంటుంది. కొన్నిళ్ళలో చూస్తూ ఉంటాం. వీళ్ళు బేసిక్‌గా కదిలిస్తే చంపేస్తామంటారు. ఒక రకమైన టాక్సిక్ మెంటాలిటీతో ఉంటారు. చూడ్డానికి ఏంట్రా బాబు ఇలా ఉన్నారు ఈళ్ళు అనిపిచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంటింగ్‌లో, వాళ్ళ ఇంట్లో అలాంటి ఎన్విరాన్మెంటే ఉంది. సో, పేరెంటింగ్ ఈజ్ నాట్ అబౌట్ పెంచాము, ఎళ్ళిపోయాము అనేది కాదు. ఇంకొక లైఫ్‌ని మనం డిసైడ్ చేస్తున్నాం. దాన్ని ఎంత క్రూషియల్‌గా మనం హ్యాండిల్ చేయాలండి. సో, ఇలాంటి టాపిక్స్ మీద జరిగే డ్యామేజెస్ ఏంటి? ఎలాంటి వాటిని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. జనరేషన్‌లో చాలా వరకు అది ఫ్రీ అయిపోయింది. మంచిగా కమ్యూనికేట్ చేస్తున్నారు. మంచిగా అర్థం చేసుకుంటున్నారు. ఎమోషనల్ ఎలిమెంట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్. పేరెంటింగ్‌లో ఎమోషనల్ ఎలిమెంట్స్ మీద ఫోకస్ చేయడం, ఎమోషనల్ లైక్ సైకలాజికల్ హెల్త్ మీద ఫోకస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిజికల్ ఎలిమెంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనీ కావచ్చు, మన బాడీ కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్. కానీ మన సైకలాజికల్ ఎలిమెంట్స్ అదే కదా ఫ్యూచర్‌ని డిసైడ్ చేసేది. మనం ఒక డెసిషన్ తీసుకోవాలన్నా, లేకపోతే మనం ఒక పని చేయాలన్నా, లేకపోతే ఒకరితో మాట్లాడాలన్నా ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ అవర్ సైకలాజికల్ హెల్త్. సో, సైకలాజికల్ హెల్త్ అనేది ఇప్పుడు జనరేషన్ పేరెంట్‌లో చూస్తున్నాం మనం. సైకలాజికల్ హెల్త్ మీద ఫోకస్ చేయడం, వాళ్ళకి థెరపీస్ తీసుకోవడం, ఒకవేళ వీళ్ళకి తెలియకపోతే రీసెర్చ్ చేస్తున్నారు. ఇలా పెంచొచ్చా? మా బేబీ ఇలా బిహేవ్ చేస్తున్నది, ఇలా పెంచొచ్చా? సో, ఈ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి కొంచెం హెల్తీ ఎన్విరాన్మెంట్ అనేది పెరుగుతుంది. బట్ సమ్‌టైమ్స్ కొన్ని మిస్టేక్స్ అన్ని టైంలో అన్నీ ఉంటాయి కాబట్టి కొన్ని మిస్టేక్స్ ఏంటి అంటే జనరేషన్ పేరెంటింగ్‌లో ఓవర్ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారు. లైక్ వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారంటే వాడు ఏడుపు ఆపించడానికి ఫోన్స్ ఇచ్చేయడం. లేకపోతే వైలెన్స్ వాళ్ళ సైడ్ నుంచి వచ్చే వైలెన్స్‌ని అడాప్ట్ చేసుకోవడం. అది కొంచెం హ్యాండిల్ చేయాలి. అంత లైక్ ఒక రకమైన డిసిప్లిన్ నేర్పించాలి. బట్ అది అయిపోతుంది. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉంది కాబట్టి ఇట్ విల్ బి